మినిస్ట్రీస్ తరఫున వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు హృదయపూర్వకంగా వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 14:31 దేవుడు వాక్యం సెలవుస్తుంది. బిడ్డ, ఆయన వాక్యం మనల్ని బ్రతికించేది, ఆయన వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపించేది, ఆయన వాక్యం మనల్ని సరైన త్రోవలో నడిపించేది. కాబట్టి సులభమైన జ్ఞాని రాసిన జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం చేత పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడింది. 14:31 ఏముందంటే, బీదలను కనికరించువాడు యెహోవాను ఘనపరచువాడు. ప్రియబిడ్డ, బీదలను కనికరించాలి. బీదలను కనికరిస్తే యెహోవాను ఘనపరచడం అనే అర్థము. ప్రియబిడ్డ, ఈరోజు అంశం ఏంటంటే దేవుని ఘనపరచుట. నువ్వు దేవుని కనపరుస్తున్నావని నీవు తెలుసుకోవాలి. నువ్వు దేవుని కనపరుస్తున్నావా? నీవు దేవుని హెచ్చింపజేస్తున్నావా? నువ్వు దేవుని మహిమపరుస్తున్నావని నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి. ప్రియబిడ్డ, బీదలను కనికరించువారు యెహోవాకు అప్పించువాడు. బీదలను కనికరించాలి. బీదలంటే ఎవరండి? ఈ లోకములో ఆహారము, అన్నవస్త్రాలు, గృహాలు లేని వారు బీదలు. తర్వాత ఆత్మ విషయమై బీదలైన వారు, వారిని కూడా మనము ఆదరించాలి. ప్రియబిడ్డ, ఆహారము, అన్న వస్త్రము లేని వారు అందరూ ఉన్నారు ఈ లోకంలో. వారిని ఏమని చెప్తున్నాడంటే, దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా ఏమని చెప్తున్నాడంటే మనకి తెలియపరుస్తున్నాడు. ప్రియబిడ్డ, నీవు బీదలను నువ్వు కనికరం చూపుతున్నావా? బీదలను కనికరిస్తే నువ్వు సృష్టికర్త దేవుడు గణపరిచినట్టే. బీదలకు సహాయం చేస్తున్నావా? బీదలకి నువ్వు ఆహారం పంచి పెడుతున్నావా? బీదలకి నీ కలిగిన దాంట్లో నువ్వు పంచి పెడుతున్నావా? నువ్వు పంచి పెట్టినట్టయితే, నీ కష్టార్జితం నుంచి నువ్వు ఇచ్చినట్టయితే సృష్టికర్తకు అప్పించేవాడు. నువ్వు చేసిన ఆ కార్యము మర్చిపోయే అన్యాయస్తుడు కాదు దేవుడు. నువ్వు ఇచ్చిన దానికి మర్చిపోయే దేవుడు కాదు. మనుషులైతే మర్చిపోతారు, కానీ మనుషులైతే ఈ రోజు ఇచ్చి, ఈ రోజు ప్రేమించి మర్చిపోతారు, కానీ ఈ రోజు పెట్టినప్పుడు మనము పెట్టిన రోజు మనం గనపరుస్తాం, కానీ తర్వాత మర్చిపోతాం. కానీ దేవుడు అలాగ మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు బీదలను కనికరించు. నువ్వు గుంపులు ఇప్పావా? నీవు సృష్టికర్తకి అప్పించినట్టే నువ్వు ఇచ్చింది ఆయన ఖాతాలో పడిపోతే ప్రియబిడ్డ. కాబట్టి నువ్వు దేవుని ఘనపరచాలి. నువ్వు బీదలను కనికరించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. సామెతలు 19:11. ఒకని సుబుద్ధి వానికి తప్పులు క్షమించుట, అట్టి వానికి ఘనతనిచ్చుట. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘశాంతము. ఒకని సుబుద్ధి ఏం చేస్తుందండి? స్వబుద్ధి కాదండి. స్వబుద్ధి ఆధారం చేసుకుంటే ఎవరిని కూడా లెక్క చేయవండి. అది కాదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. స్వబుద్ధి కాదండి. ఏ బుద్ధి అండి? సుబుద్ధి. దేవుడిచ్చిన బుద్ధి. దేవుడిచ్చిన బుద్ధి కలిగి ఉన్నవారు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? చదువుమా. దీర్ఘశాంతం వచ్చింది. దేవుడి ద్వారా పొందుకున్న బుద్ధి జ్ఞానములు మనకి ఏం చేస్తుందండి? దీర్ఘశాంతం ఇచ్చింది. కలవరు పడరు, కలత చెందరు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వారు అటు ఇటు తొలగరు. ప్రియబిడ్డ, ఎప్పుడండి? స్వబుద్ధి కదండి. దేవుడిచ్చిన సుబుద్ధి ద్వారా దీర్ఘశాంతం వచ్చింది. నా దేవుడు నాకు కార్యం జరిగించబోడా? నా కుటుంబం పట్ల అద్భుతం జరిగించడా? నేను ఆయన నమ్ముకున్నాని సుబుద్ధితో కనిపెట్టుకుంటున్నారు. అలాంటి వారు దీర్ఘశాంతము కలిగి ఉంటారు. తప్పులు క్షమించుట, అట్టి వారికి ఘనత ఇచ్చింది. తప్పులు క్షమించాలి. ఈరోజు అంశము ఘనత. నువ్వు కనపరుస్తున్నావు దేవుణ్ణి, నేను కనపరుస్తున్నాను అని మనం ఆరాధన చేస్తున్నా. ఓకే, దేవుని కనపరచులో కొన్ని ముఖ్యమైన
గుణ లక్షణాలు మనకి కావాలి ప్రియబిడ్డ. ప్రతి వారం కూడా దేవుడు పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా మనల్ని ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన నిన్ను సరిచేయాలని, నన్ను సరిచేయాలని, నిన్ను బాగు చేయాలని, నీవు వర్ధిల్లాలని, నీవు ఆయన సారూప్యంలో మారాలని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? దినదినము కూడా నీతో మాట్లాడుతున్నాడు. దినదినము వాక్యం ద్వారా దిద్దుబాటు చేస్తున్నాడు. దిద్దుబాటును నువ్వు అసహించుకుంటావా? దిద్దుకో. వాక్యం ద్వారా నీవు దిద్దుకుంటే నువ్వు ఘనతకెక్కుతావు. గనురాల స్త్రీలాగా నువ్వు ఘనతకెక్కుతావు. నువ్వు గనుడుగా నీవు ఘనతకెక్కుతావు. అత్యున్నతమైన ఘనత నీకు వచ్చింది. తప్పులు క్షమించుట ఘనత నిచ్చునన్నాడు దేవుడు. చూడండి, తప్పులు క్షమిస్తున్నావా నువ్వు? తప్పు దేవుడే నిన్ను నన్ను క్షమిస్తుంటే మన తప్పులు క్షమించాలా? క్షమించొక్కటే ఘనత. తప్పు క్షమిస్తున్నావు. నీ ఎడల తప్పుదేమో చేసిన వారిని నువ్వు తప్పు క్షమిస్తున్నావా? ఎవరైనా సరే యంత్ర పరిక్రమ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా సర్వలోకానికి, సర్వ మానవాళ్ళకి, శరీరులకి సంబంధించిన ఈ జ్ఞానోపదేశం ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. తప్పులు క్షమించుట ఘనత వచ్చింది నీకు. తప్పులు అలాగనే పెట్టుకొని హృదయంలో ఉంటే ఘనత రాదు. కానీ నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి? నీ ఆయుష్ కాలం అంతా కూడా క్షమించాలి. ఒకరికి ఒకే మందిరంకి వస్తారండి, ఒకే ఇంట్లో ఉంటారు, తప్పులు క్షమించే మనసు ఉండదు. ఎలాగ దేవుని ఎలా గనపరుస్తున్నట్టు అది? ఒకే మందిరంలో, ఒకే రక్తంలో, ఒకే ఆయన శరీరంలో మనం పాలు పొందుతున్నాం కదా. క్షమించే మనసు కలిగి ఉండాలి. ఏమంటాడు? నీ సహోదరుడు నీ యందు తప్పిదం చేసినట్లా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? నీవు నీ సహోదరుని మీద కోపం ఎడలా, నీ సహోదరి మీద కోపం ఏమన్నాడు? మొదటగా నీ అర్పణ ఇడిచిపెట్టి వెళ్ళ ముందర వెళ్ళి నీవు నా తప్పు క్షమించాను. తప్పేముంది? నేను కొత్తగా మారిన తర్వాత నేను ఎంతమందిని అయితే ధిక్కరించాను, ఎంతమందిని అయితే నేను రక్షణ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నా తప్పు క్షమించాను. అందరిని అడిగి వచ్చా తెలుసు. అందరిని అడిగా. తెలియక చేసినాం కాబట్టి క్షమాపణ ఉండదు ప్రియబిడ్డ. మనం తెలిసి చేయకూడదు కదా. తెలిసి చేయకూడదు. తండ్రి పిల్లల్ని గద్దించినప్పుడు లోబడాలి. పెద్దలు గద్దించినప్పుడు లోబడాలి. శ్రద్ధగా విని నడుచుకున్న వారు ఏం చేస్తారండి? ప్రయోజకులు అవుతారు ప్రియబిడ్డ. కాబట్టి నీకు ఘనత రావాలంటే ఏం చేయాలి? తప్పులు క్షమించేవాడిగా ఉండాలి. తప్పులు క్షమించే సహోదరిగానే ఉండాలి. తప్పులు ఎప్పుడు కూడా మనలో హృదయంలో పెట్టుకోకూడదు. తప్పు చేస్తాం, అందరం తప్పు చేస్తాం. తప్పు చేయని వాడు ఎవరు లేరు శరీరంలో ఆ తప్పునే మనం అలా పెట్టుకున్నా అది ఏమైందో తెలుసా? అది విషమైపోతుంది. విషమైపోయి చివరికి తప్పు మార్గాలు నడిపించేసింది. తప్పు మార్గాలు నాకు అసహ్యమన్నాడు. అందుకనే దేవుడు వాక్యం సెలవుస్తూ ప్రియబిడ్డ, యెషయా 26వ అధ్యాయము నీతిమంతులు పో మార్గము సమముగా ఉంటుంది. చదవండి. 26వ అధ్యాయము 9వ 10వ వచనంలో ఉంటుంది. నీతిమంతులు పో మార్గము సమముగా ఉండు. చాలు. నీతిమంతులు పో మార్గం ఎలా ఉంటుందండి? సమముగా ఉంటుంది. ఆ మార్గం నుంచి మనం తొలగిపోం. ఆ యొక్క సమమైన మార్గంలో నడుచుకుంటాం. ఆ మార్గం ఏంటో తెలుసా? సత్యమైన మార్గము. సత్యమైన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు మనము క్షమించే మంచి మనసు ఉంటుంది. సత్యమైన మార్గంలో నడుచుకున్నప్పుడు మనం జీవ మార్గంలో వెళ్ళాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తామండి? క్షమించే మంచి మనసు ఉంటుంది. క్షమించే మంచి గుణాలు ఉంటాయి. వేదనలు కలిగించే గుణం ఉంటుంది మనకి. అప్పుడు నీవు ఘనత పొందుతావు. నువ్వు క్షమించావా? ఘనత పొందుతావు. నీకు దేవుని ద్వారా ఘనత పొందాలంటే నువ్వేం చేయాలి తెలుసా? వేదనలు కనికరించాలి. నీ ఎడల నీ సహోదరుడు కానీ, నీ సహోదరి కానీ, నీ పొరుగు వారు కానీ ఎవరైనా తప్పులు చేస్తుంటే తప్పు లేదు, వెళ్ళు.
నా తప్పు క్షమించు, నేను తొందరపడ్డాను. నా తప్పు క్షమించు, నేను తొందరపడి నోరు జారాను. తప్పులేదు. దేవుడే చెప్తుంటే మనం వెళ్ళి క్షమాపణ అడగకపోతే దేవుడికి ఎంత కోపం వచ్చి తెలుసు. నేను నిన్ను కనపరుస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదయ్యా, అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని ఘనపరుస్తున్నాను. దేవుని ఎలాగ ప్రేమిస్తున్నావు తెలుసా? నీవు ఆయన చెప్పింది చేసినప్పుడే దేవుని ప్రేమించినట్టు. 97వ కీర్తనలో ఉంటుంది. నీవు దేవుని ప్రేమించినప్పుడే నీకు ఘనత వచ్చింది. దేవుని ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించడమే, ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడమే ప్రేమించడం. అప్పుడు నీకు ఘనత వచ్చింది. ఈ లోకంలో ఎన్నో ఘనతలు ఉన్నాయి, ఈ లోకంలో ఎంతో ఘనతలు వస్తాయి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మనల్ని హెచ్చింపజేస్తారు, ఆహో ఓహో అంటారు. అది కాదు, అవి కొండాలు బట్టిగా ఉంటాయి. కానీ దేవుడు నిన్ను ఘనపరిస్తే బట్టికి ఎన్నటికన్నిటికి ఘనతే వచ్చింది. ప్రేమిడ, నువ్వు దేవుని ఘనపరచబడాలి. అంటే నిన్ను దేవుడు ఘనపరచబడాలంటే, నీ కుటుంబం ఘనపరచబడాలంటే ఏం చేస్తా? తప్పులు క్షమించు. అయ్యా, నా సహోదరుని నేను క్షమిస్తున్నానయ్యా, నా పొరుగు వారిని నేను క్షమిస్తున్నానని నువ్వు అనగలిగితే నిన్ను తప్పనిసరిగా నిన్ను ఘనపరుస్తాడు. ఎవరైనా సరే నిన్ను దేవుడు ఘనపరచబోవడానికి కారణం ఏంటి తెలుసా? మనలో తప్పులు ఉన్నాయి. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీలో దోషములు నేను కనిపెట్టి చూస్తే నువ్వు నిలవగలుగుతావు అంటాడు. 130వ కీర్తన 130వ కీర్తన 130వ కీర్తన అదేనా? యెహోవా న్యాయాధిపతి అయిన నా తండ్రి, నీవు దోషములను నా దోషములను కనిపెట్టి చూసినడలా ప్రభువా సర్వాధికారి, ప్రభు అనగా సర్వాధికారి, యెహోవా అనగా న్యాయాధిపతి, సృష్టికర్త, ఆయన సమస్తము చూస్తున్నాడు. నేను లేచుట, కూర్చుంట, మాట్లాడట, తలపు పుట్టక ముందే ఆయన ఎరుగున్న దేవుడు కాబట్టి ఇక్కడ ఏమని మనం మొరపెట్టుకో తెలుసా? యెహోవా నా ప్రభువా, నీవు దోషములు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడే ఈ భూమి మీద? దోషములు కనిపెట్టి చూస్తే నేను అసలుకి నిలవగలుగుతామా? మనం ఒకళ్ళ దోషాలు ఎత్తి చూపిస్తాం, ఒకళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తాం. కానీ నా తప్పేంటి, నా బలహీనత ఏంటి? నేను ఎందుకు గణపరచబడలేకపోతున్నాను? ఎందుకు నేను బలహీనరాలుగా ఉంటున్నాను? ఎందుకు నేను బలహీనంగా ఉంటున్నాను? ప్రియ దేవుని బిడ్డ, నీతో నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా క్షమించే మంచి మనసు కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి. మనం 70 సార్లు కూడా మనం క్షమించు 70 ప్రతి సంవత్సరం కూడా క్షమించాలి. మన పట్ల ద్వేషించినా, మనని అపహసించినా వారిని ఏం చేయాలి? క్షమించయ్యా, అయ్యా వారిని క్షమించాయా, వారిని క్షమించని అడగడే దేవుడిని. అప్పుడు నువ్వు గనుడుగా నువ్వు అత్యున్నత సింహాసనం పైన కూర్చోబెడతాడు నిన్ను. హల్లెలూయా. చదువుకుందాం బిడ్డ, చదువుకుందాం. యోహాను సువార్త 8:49. యోహాను సువార్త 8:49. ఈ పరిసయ్యులు సద్దుకాయలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈయన నరుడుగా పుట్టి దేవుడు అంటాడు, ఈయన అన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన అన్ని చేస్తున్నాడు, బయలుసేవలో అద్భుతాలు చేస్తున్నాడు అంటున్నారండి ప్రజలు. పరిసయ్యులు సద్దుకాయలు. అప్పుడు అంటున్నాడు దేవుడు, అంటున్నాడు యేసు ప్రభు వారు స్వయాన, నేను దయ్యమ పట్టిన వాడిని కాదు, నా తండ్రిని ఘనపరచువాడును. మీరు నన్ను అవమానపరుచుతున్నారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. వారి మధ్యలో అద్భుతాలు చేస్తుంటే దేవుని వైపు అనేకులు మంచి మనసుతో ఆయన వైపు తిరుగుతారని వీరు పని పాట లేని వాళ్ళు పరిచయాలు సర్దిమోట్లు మాట్లాడుతున్నారు. వీరు యేసు ప్రభు వారిని ఏమంటారు తెలుసా? వాడు దయ్యం పట్టిన మాటలు మాట్లాడుతున్నాడు.
అంటే అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఏమంటారు సార్, ఇవి దయ్యం పట్టిన వాడి మాటలు కాదు, నా తండ్రిని నేను ఘనపరుస్తున్నాను. యేసు ప్రభు స్వయాన్ని చెప్తున్నాడు. యేసు ప్రభు తన తండ్రిని ఘనపరిచాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, అనేకులకు రాజ్య సువార్తను ప్రకటించాడు, అనేకులు నాశనం నుంచి, నిత్య నరకం నుంచి, రోగాల నుంచి, బలహీనతల నుంచి, చీకటి అంధకార శక్తి నుంచి దేవుడు ఇడిపించి అద్భుతాలు చేసి తండ్రిని కనపరిచాడు. బిడ్డ చూడండి, ఆయన కుమారుడు కూడా తండ్రిని కనపరిచాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన తండ్రిని మహిమపరిచాడు. తండ్రిని మహిమ అంటే ఏంటో తెలుసా? మహిమ అంటే ఏంటండి? నువ్వు నా మహిమను చూసినల్లా, నువ్వు నా మహిమను చూసిన నువ్వు ఏం చేస్తానని వాగ్దానం ఇచ్చిన నెలలో నీవు నమ్మినలా నా మహిమను చూసిన. మహిమ అంటే ఏంటో తెలుసా? ఆశ్చర్య కార్యములే మహిమ. లాజరు లేపలేదా? 4 దినాలు అయిందయ్యా అన్నప్పుడు కప్పు కొట్టిన దేవుడు లేపలేదా? లేపాడు. అలాంటి మహిమ కార్యాలు జరిగిస్తుంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? వీడు దయ్యం పట్టినాడు మాటలు అలాగుంటాయి. ఎలా ఉంటాయండి? దయ్యం పట్టినాడు మాటలు స్వస్థపడుతున్నాడు. దయ్యం స్వస్థపరిచిందా? చూడండి, తెలియక యేసు ప్రభు వారిని ఒక మతము, ఒక జాతి, ఒక కుల, ఒక భేదంగా ఈ పరిసైలు సర్దుకేలు మారుస్తున్నారండి. యేసు ప్రభు వారు ఒక మతం కాదు, ఒక జాతి కాదు, ఒక తెగ కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. అంతేగాని వారి దేవుడలే, ఈయన దేవుడలే, మన దేవుడు కాదులే అనుకోవడం అదంతా ఎలా ఉంటుందండి? తెలియక పొరపడుచున్నారు, అంతేగాని తెలిసి కాదండి. కాబట్టి మన వారిని కూడా మనం ఏం చేయాలని? క్షమించాలి. యేసు ప్రభు వారు ఆయన సజీవుడు, పరిశుద్ధుడు, వేర్పుల్లో ఘనుడు, కీర్తనీయుడు, అతి పరిశుద్ధుడు. ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేచిన దేవుడు కాబట్టి మనము ఆయన్ని మహిమపరచాలి, ఆరాధించాలి, కనపరచాలి. బిడ్డ అనేక అద్భుత కార్యాలు జరిగించాడు కాబట్టి కుమారుడిని ఘనపరిచి ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టి దేవదూతలు నిత్యము పరిశుద్ధుడని నిత్యము కనపరుస్తున్నారు ఆయన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎన్ని కార్యాలు ఆయన ద్వారా జరిగినాయి. మన ద్వారా కార్యాలు, నీ ద్వారా కూడా కార్యాలు జరగాలి. నువ్వు దేవుని మహిమ పొందుకోవాలి. నాకెందుకులే, వాళ్ళది కదా, నాకెందుకులే, మాది కదా అని ఎప్పుడు అనుకోకూడదు. నీవు కూడా కార్యాల్లో పాపము పొందుకోవాలి. అప్పుడు దేవుడి మహిమను నువ్వు చూస్తావు, నువ్వు ఘన కార్యములను నువ్వు చూస్తావు. ప్రియబిడ్డ, యేసు ప్రభు వారు తండ్రిని కనపరిచాడు కాబట్టి ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చొని దేవదూతలతో ఆరాధించబడుతున్నాడు, ఘనపరచబడుతున్నారు. కోట్ల కొలది దేవదూతలతో ఘనపరచబడుతున్నారు. ప్రియబిడ్డ, నీ ఘనత కావాలా? నువ్వు ఘనపరచబడాలి. స్త్రీలలో కూడా గనురాలైన స్త్రీలు ఉన్నారు, ఎంతో ఔన్నత్యం కలిగిన స్త్రీలు ఉన్నారు, ఎంతో భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు ఉన్నారు, ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. వారిలో ఒక స్త్రీని మనం మీ ఎదుటిని ఉంచుతాను. సునేమి పట్టణానికి ఎలీషా గారు వెళ్ళారండి. ఎలీషా గారు వెళ్ళినప్పుడు ఆ సునేమి పట్టణంలో దైవజనులు ఎలీషా గారు ఎన్నో అద్భుతాలు చేశారు. ఎన్ని అద్భుతాలు చేశారండి? ఎన్ని అద్భుతాలు? ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చాడు. 20 రొట్టెలు 100 మందికి సరిపోయినాయి. ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు. చనిపోయారు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఎముకలు తగిలినప్పుడు అని సమాధానించినప్పుడు జీవము కలిగి లేచారు వాళ్ళు. అలాంటి ఎలీషా గారు సునేమి పట్టణానికి వచ్చినప్పుడు ఆమె ఎవరైతే దేవుని సేవకుని ఘనపరుస్తారో, ఎవరైతే దేవుని కనపరుస్తారో వాళ్ళకి ఘనత వచ్చింది తెలుసా? దేవుని ద్వారా ఘనత వచ్చింది. ఈమె ఏం చేసింది తెలుసా? ఆ మార్గంలో పోతుండగా దైవజనుని ఏం చేసిందండి? బలవంతంగా నా ఇంటికి రాయ్యా, నా ఇంటికి వచ్చి నువ్వు అడుగు పెడితే చాలయ్యా, నా ఇంటికి వచ్చి నువ్వు ప్రార్థన చేయా
అని బలవంతం చేసిందండి తన ఇంటికి వచ్చినప్పుడు. ఆ సునేమి పట్టణంలో ఎవరు కూడా దేవుని సేవకునికి ఆశ్రయం ఇయ్యలేదు, దేవుని సేవకుని పోషించలేదు, దేవుని సేవకుని సహాయం చేయలేదు. కానీ ఈ యొక్క సునేమిరాలైన ఆ స్త్రీ ఎంత గనురాలని చూసుకుందాం. రెండవ రాజులు 4వ అధ్యాయము 8 చదవండమ్మా. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చెను. ఆ దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ చూసి ఆ దైవం చూసి ఏం చేసింది తెలుసా? భోజనం రమ్మని తన ఇంటికి బలవంతం చేసిందండి. ఈరోజు బలవంతం ఎవరైనా చేస్తున్నారా అసలు? భోజనానికి రమ్మని వాళ్ళు ఉన్నారు ఈ రోజులు. చూడండి ఘనత ఎలాగొచ్చింది, చూడండి. వారిని ఆ సేవకులను తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిందండి. ఇంటికి తీసుకెళ్ళి భోజనం సిద్ధపరిచి చేయించు వచ్చిన ఆమె ఆ ఇంట భోజనం ఆ మార్గం వచ్చినప్పుడల్లా కూడా ఆ ఇంట భోజనం చేస్తూనే ఉన్నాడు. అయ్యా నీవు ఈ మార్గం వచ్చినప్పుడల్లా మా ఇంటికి రావాలి, మా ఇంట్లోకి రావాలి. ఎప్పుడు వచ్చినా నువ్వు వచ్చి మా ఇంట్లో భోజనం చేయాలి, మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయాలి. బ్రతిమలాడుకుందండి ఆ స్త్రీ సేవకులను బ్రతిమలాడుకుంటుంది. చూడండి అప్పుడు ఆమె ఏం చేసింది? తన పెనిమిటితో ఏం చెప్తుంది తెలుసా? అయ్యా ఆమె దైవజనంలో ఏం చూసిందండి? భక్తి గల దైవజనుడిని. భక్తి అంటే ఏంటండి? భక్తి అనగా సహోదర ప్రేమ యందు చదువుదాం. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక. భక్తి అంటే తెలియాలి మనకి. 2వ పేతురు రాసిన పత్రిక 7వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మనల్ని ఏం చేసిందండి? ఏముండాలండి మనలో ఉండాలి భక్తిలో. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ అనగా ప్రేమ కలిగి ఉండాలి. ఇది భక్తి. నేను భక్తి చేస్తున్నా కదా, నా భక్తి నాకు ధైర్యం పుట్టించదా అని యోబు రాసిన పత్రికలో ఉంటుంది, యోబు రాసిన పుస్తకంలో ఉంటుంది. ప్రియబిడ్డ, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కలగదా? నీకు నిరీక్షణ ఏంటి? నీ వ్యక్తిగతంగా కలిగిన నిరీక్షణ ఏంటి? నీ ఆత్మీయ నిరీక్షణ ఏంటి అని మనం పరిశీలించుకోవాలి. భక్తి అనగా సహోదర ప్రేమ. ఈ యొక్క పెనిమిటికి చెబుతుంది, అయ్యా అతడు భక్తి గల సేవకుడయ్యా, దేవుని ప్రేమ కలిగిన వాడు, విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉన్నవాడు, విశ్వాసుల పట్ల ప్రార్థన చేసే దైవజనుడు అని ఆమె తెలుసుకుందండి. చూడండి, తెలుసుకొని తన పెనిమిటికి చెబుతుందండి. తన పెనిమిటికి ఏమని చెబుతుంది తెలుసా? అతనికి పెనిమిటిని చూసి మన యొద్దకు పోతున్నవాడు భక్తి గల దైవజనుడు నేను ఎరగాలి. భక్తి గల దైవజనుడు ఎవరో, భక్తి లేని దైవజనుడు ఎవరో తెలియాలి. తెలియక ఎవరిని పడితే వారిని నువ్వు ఇంటికి తీసుకొచ్చాను, నీ దగ్గర ఆశించి తీసుకుంటూ అలాంటి వారిని నువ్వు కనిపెట్టాలి. కనిపెట్టకపోతే నువ్వు మోసపోయినట్టే. నువ్వు మోసపోతున్నావు, నిన్ను మోసంలో ముంచేస్తున్నారు. అలాంటి వారు నీ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా, అలాంటి వారు భక్తి లేని వారిని, నీ దగ్గర ఉన్నప్పుడే ప్రేమించే వారిని, నీ బాధల్లో ఆదరించలేని వాడిని, నీ యొక్క వేదలో నిన్ను ఆదరించలేని వారిని ఎప్పుడు మనం ఇంట్లోకి ఆహ్వానించవద్దని దేవుడు. అలాంటి వారిని నువ్వు ఇంట్లోకి ఆహ్వానించవద్దు. అలాంటి వారికి నువ్వు
వందనాలు కూడా చెప్పొద్దని. రెండవ యోహాను పత్రిక ప్రకటన గ్రంథం పక్కన చదువుతాం. ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. అలాంటి వారిని అంట నీ ఇంట్లో కూడా చేర్చుకోవద్దు. అలాంటి వారికి నీవేముంది వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు. రెండవ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది. 1వ అధ్యాయం ఉంటుంది. 10వ వచనం చదవమ్మా. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల నీ యొద్దకు వచ్చిన యెడల వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు. వాడిని నీ ఇంట చేర్చుకోవద్దు. శుభమని వానితో చెప్పు. వాడికి శుభమని కూడా చెప్పొద్దంట. శుభమని వానితో చెప్పువాడు, శుభమని వాడితో చెప్పువాడు వాని దుష్టక్రియలు పాలవువాడు. వాడి దుష్టక్రియలు వాడి యొక్క దుష్టక్రియలు నీకు అంటుకుంటే తెలుసు. వాడి దుష్టుడు అంటే ఎవరండి? చెడు చేసేవాడు. అలాంటి వాడు దుష్టక్రియలు వాళ్ళకి అంటుకుంటాయట. చూడండి ఎంత స్పష్టంగా రాశాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో. వాక్యాలు తెలియాలి తెలుసా? వాక్యాలు తెలియకుండా నేను భక్తిని చేస్తున్నానే, నేను మందిరానికి వెళ్తున్నానే అని నువ్వు వాక్యం తెలియకుండా నువ్వు వెళ్ళేవారు ఎన్ని సంవత్సరాలు చేసిన భక్తిలో నీరు గారిపోతే తెలుసు. నిన్ను ప్రేమించి నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు నువ్వు అర్థం చేసుకో. నిన్ను ప్రేమించేవాడు వాక్యానుసారంగా ప్రేమిస్తున్నాడా? నిన్ను బట్టి నీ దగ్గర నుంచి ఆశించే దాన్ని బట్టి ప్రేమిస్తున్నాడా? అలాంటి వాడిని నీ ఇంట్లోకి చేర్చుకోమాకు. నీ దగ్గర ఆశించే దానికోసం వస్తున్నాడు అనుకోడు, వాడిని నువ్వు చేర్చుకోవద్దు. వాడికి శుభమని నువ్వు పలకొద్దు. నీ దగ్గర ఉన్నంత బట్టిగా వాడు ఆశించి వస్తాడు తెలుసా? నిన్ను పట్టించుకోడు. ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, అలాంటి వారిని ఇంట్లోకి ఆహ్వానించొద్దన్నాడు. నీవేదో ఇస్తావని ఆశించి వచ్చే వాళ్ళని ఏమన్నారు తెలుసా? వాళ్ళు ఏమన్నారండి? మోసగాళ్ళు బయలుదేరారు, జాగ్రత్త అన్నాడు. మోసగాళ్ళు బయలుదేరారు, జాగ్రత్త. నీ దగ్గర ఆశించి నిన్ను పట్టించుకోడు, నీ గురించి ప్రార్థన కూడా చేయరు తెలుసా? ఈ యొక్క సునేమి రాలు ఏమంటుందో తెలుసా? కనిపెట్టింది భక్తి గలవారు అంటే అదే కనిపెట్టడం అంటే. కనిపెట్టాలి. పోయిన వారు కూడా మనకి అక్కడ జ్ఞానం గల స్త్రీ దేవుని భయపడుతుంది. ఎలాగ తన ఇంటి వారి నడతలు కనిపెట్టిందో ఈ వారం కూడా కనిపెడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడతాడు అంతే, సరి అవ్వాలని. కనిపెట్టను. నీ ఇంటి వారి నడతలను కనిపెట్టాలి, నీ పిల్లలు నడతలు కనిపెట్టాలి, నీ భర్త నడతలు కనిపెట్టాలి. ఇక్కడ ఏమన్నాడు? అయ్యా, ఈ యొక్క దైవజను నేను కనిపెట్టానయ్యా. దైవభక్తి కలిగిన వాడు, దైవభక్తి సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమతో రావాలి నీ ఇంటికి. అంతేగాని ఏదో నువ్వు ఇచ్చేదాన్ని ఆశించి వచ్చేవాడిని అని తెలుసా? మోసకారి. అలాంటి వాడు ఆ బోధ తెచ్చేవాడు ఏ బోధ చెప్తాడండి? పరిశుద్ధ గ్రంథంలో వాక్యానుసారంగా బోధ అంటే వాక్యం చెప్పడండి. ఏం చెప్తాడండి? అన్నీ చెప్తాడు లోకానుసారం చెప్పి నీ దగ్గర ఆశించి నీ యొక్క సంపాదన దొడ్డిదారిని పోతుంది తెలుసా? అందుకని నువ్వు కనపరచబడలేకపోతున్నావు. దేవుని ద్వారా నువ్వు మహిమపరచబడలేకపోతున్నావు. ప్రియబిడ్డ, ఈ యొక్క శూన్యమీర్యాలు అన్నది అయ్యా ఈ యొక్క దైవజనుడు దైవభక్తి కలిగిన వాడయ్యా అని తన పెనిమిడితో చెప్పి అక్కడికి ఆయనకి ఏం చేసింది తెలుసా? ఒక చిన్న గది కట్టించి అక్కడ ఒక బల్లా పెట్టి ఒక పీట వచ్చి ఒక దీపస్తంభం వచ్చి అందులో నువ్వు బస చేయి. చూడు ఎంత ఆశ్రయించిందో దేవ సేవలకి, దేవుని సేవకులకి ఎంత ఆశ్రయించింది తెలుసు. దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారిని నీ ఇంట్లో ఆహ్వానిస్తున్నావా? నీవు ఆహ్వానిస్తున్నావా? ఇది దేవుడు చెప్పిన మర్మాలండి, సొంత మాటలు కాదు, ఎవరు రాసించిన కల్పితాలు కాదు. వారికి నువ్వు భోజనం సమృద్ధిగా పెట్టు. భోజనం సమృద్ధిగా తిన్న తర్వాత మన తండ్రి అయిన అబ్రహాము గారిని ఏమని ఆస్వాదించారండి? మనుషుడి సంవత్సరానికి నీవు నీ ఒడిలో కుమారుడు ఉంటాడని దీవించారు లేదా? చూడండి ఏం పెట్టారండి? గొడ్డుగారం వేసి పెట్టారా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 44:26 ఉంటుంది, నా సేవకుని మాట నేను రూఢిపరుస్తాను. వాళ్ళ మాటలు కాదండి, దేవుని ఆత్మతో నడిపించబడతాను. దేవుని ఆత్మతో నడిపించబడతారు తెలుసా? నేను
ఊరక వాళ్ళే ఆశించాలని వారే నాకు ఇవ్వాలని కాదండి. దేవుడు నన్ను నడిపించినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్గా మాట్లాడేది ఒక్కరు కనపడలేదండి. నన్ను కాదు, ఆత్మను దొక్కపెట్టిన రోజు చాలా ఉన్నాయి. దేవుని మాటలు ఎందుకు వినలేదా? దేవుడు మాట అక్కడ పలుకుదామని వారితో సంతోషంగా మాట్లాడేదంటే ఎందుకు మాట్లాడి ఎన్నోసార్లు దేవుడు దుఃఖపడ్డాడండి హృదయం, తెలుసా? ఎన్నోసార్లు దేవుని ఎరిగిన వారే, ఎరగని వారంటే అట్లా ఉంచండి, దేవుని ఎరిగిన వారే ఎక్కడికి పంపించాడండి? దేవుని ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వాడు ఏం చేశారు? తప్పిపోయారు. మోషే అన్నింటిలో తప్పిపోయారు వాళ్ళు. వాళ్ళకి బుద్ధి చెప్పని చెప్పాడు. తెలిసిన వారి దగ్గరికి పంపించాడు. తెలియని వారి దగ్గరికి కాదండి, తెలిసిన వారి దగ్గరికి. తెలిసిన వారి అన్ని నాకు తెలుసులే, అంతా నాకు తెలుసులే ఎప్పుడు అనకూడదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నీవు 1000 ప్రశ్నలకు ఒక సమాధానం చెప్పగలుగుతావా? యోబు గ్రంథంది, యోబు 1000 ప్రశ్నలు నేను 1000 ప్రశ్నలు వేస్తాను. ఒక ప్రశ్న నువ్వు సమాధానం చెప్తావా? చెప్తావా? దేవుడు అడుగుతున్నాడు, చదువుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 9వ అధ్యాయము 3వ వచనం చదువు. యోబు 9:3 త్వరగా. ఒకడు ఆయనతో వ్యాజ్యమాడు ఎడలా 1000 ప్రశ్నలో ఒక్కదానికైనను వాడికి ఉత్తరం ఇస్తాడా? చూడండి, దేవునితో వ్యాజ్యమాడొచ్చా? వ్యాజ్యమాడడానికి పోయినప్పుడు ఆలోచన లేకుండా వ్యాజ్యానికి పోకూడదంట. సామెతల్లో ఉంటుంది వ్యాజ్యము. నువ్వు వ్యాజ్యమాడడానికి పోయినప్పుడు ఆలోచన లేకుండా పోకూడదంట. ఆలోచన లేకుండా పోయామనుకో వాడి మనంట నిందిస్తాడంట, అవమానపరుస్తాడని సామెతల్లో ఉంటుంది. వ్యాజ్యానికి పోయేటప్పుడు కూడా తెలివి కలిగి పోవాలంటే వ్యాజ్యానికి పోయేటప్పుడు, లేకపోతే మనం ఏమైపోతాం? ఫూల్స్ అయిపోతాం, తెలుసు. వ్యాజ్యానికి పోయినప్పుడు కూడా తెలివిగా మాట్లాడే ఆలోచన దేవుని దగ్గర తీసుకుని వెళ్ళాలి. నేను ఆలోచన ఇస్తున్నా కానీ వారు నా ఆలోచన విననొన్న వారే ఉన్నారు. నేను తిరుమల చేతులు చాపుతున్నా కానీ నా రెక్కల కిందకి రాలేకపోతున్నారు. ఆయన రెక్కల కిందకి రాలేకపోతున్నారు. చూడు, ఎన్నోసార్లు దేవుడు ఎన్నోసార్లు వెళ్ళాడండి. ఎన్నోసార్లు నేను కాదని వెళ్ళింది, ఎన్నోసార్లు వెళ్ళారు. దేవుని తెలిసిన బిడ్డల గృహాలకి. దేవుని సేవకుడు అంటే ఆయన ప్రతినిధే కదా. ఆయన వాక్యము హృదయం నిండా ఉంటుంది, కడుపు నిండా ఉంటాయి. ఆయన వాక్యము తలంపుల నిండా ఉంటాయి. అలాంటి వారిని నువ్వు కనిపెట్టు. ఎవడు భక్తిపరుడా, ఎవడు భక్తి లేకుండా వాక్యానుసారంగా వచ్చి మాట్లాడుతున్నా కనిపెట్టవచ్చు. మనం అన్ని జ్ఞాన ఇంద్రియాలు ఇచ్చాడు కదా దేవుడు, కనిపెట్టు, తప్పులేదు. ఈ యొక్క సునేమీరాలు కనిపెట్టింది. దైవజనులకి ఒక గది కట్టింది, పీట బల్ల దీపం ఇచ్చేసింది. నువ్వు వచ్చి చూపోనప్పుడు ఇక్కడ వచ్చి అయ్యా నువ్వు ఇక్కడ సేద తీర్చుకో అని చెప్పింది. చూడండి, దైవజనుడికి ఎంత ఆశ్రయించిందని. ఒక గది ఇచ్చి ఆ ఇంట్లో ఆయన స్తుతిస్తున్నాడంటే ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం తెలుసా? ఆ కుటుంబానికి ఎంత మహిమకరమో తెలుసా? ఎంత మహిమకరమో, ఎంత ఆశీర్వాదం తెలుసా? దేవుని సేవకుని పాదాలు పెట్టినప్పుడంట, దేవుని సేవకుని పాదాలు పెడితే వాళ్ళ పాదాలంట సుందరంగా ఉంటాయని యెషయా పుస్తకంలో ఉంటుంది. ప్రేమిట ఆయన పాదాలు ఎప్పుడైతే అడుగు పెట్టారో ప్రతి కల్మషం, ప్రతి చీకటి, ప్రతి రోగము తొలగిపోతుంది. ఎందుకని? ఆయన పాదాలు సుందరంగా ఉంటాయి. ఎందుకని? ఆయన అగ్ని తేజోమయుడు. ఆయన మాటలు అగ్ని వంటి మాటలు, ఆయన మాటలు బండలు పగలనట్టు సుత్తి లాంటి మాటలు వారి నోటి నుంచి ఎల్లప్పుడూ స్తుతులు ఆయన్ని మహిమపరుస్తుంటారు, కనపరుస్తుంటారు. కాబట్టి ఎవరైతే వాళ్ళు పాదాలు పెడతారో అక్కడ ఏది కూడా కుటుంబంలో నిలవసాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే శిష్యులు చెప్పాడు దేవుడు 12 మంది శిష్యులు ఏర్పరిచి మీరు ఏ గృహమునికి వెళ్ళినా, ఏ గృహంలో మీరు అడుగు పెడుతున్నా ఏమని చెప్పన్నాడు ముందర? ఈ ఇంటికి శుభము కలుగును గాక, ఈ ఇంటికి మేలు కలుగును గాక,
ఈ ఇంటికి శుభము కలుగును గాక, ఈ వాడ శుభము కలుగును గాక, యాదవ్ శుభము కలుగును గాక, యాదవ్ల ప్రతి ఒక్కరి కుటుంబాలు శుభము కలిగి మారు మనసు కలుగును గాక. హల్లెలూయా. అది అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆయన సంతోషం, హృదయం సంతోషం ఇచ్చి, అమ్మ నీకేం కావాలమ్మ నీ కోరుకున్నప్పుడు, ఏమి కావాలని కోరుకున్నప్పుడు ఆయన మరుసటి రోజుకి నీవు కుమారుని అని చెప్పాడండి, కవిగిట నీ కుమారుడు ఉండినని ఆమెతో చెప్పలేదా? 16 వస్తున్నది, 8:4-4:16 త్వరగా. ఎలీషా గారు పాస్టర్ గారు అంటారు, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో నేను, ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడా అలాగూ పలకవద్దు, నీ దాసురాలను నాతో అబద్ధమాడవద్దు. నేను పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనిన. చెప్పడం నేను మైపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పాడండి ఎలీషా గారు? ఆమె ఆదరించింది, పోషించింది, దైవజనుల్ని, దేవుని మందిరానికి సహాయం చేసింది. మనుషుడి సంవత్సరంలో నీకు మేలే కలిగింది. మనుషుడి సంవత్సరం నిన్ను దేవుడు ఘనపరుస్తాడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఘనపరుస్తాడు. ఇక్కడ ఎలీషా గారు ఒకటి అన్నాడు, ఏం తెలుసా? మనుషుడి సంవత్సరమున నీ కౌగిట నీ వడిలో కుమారుడు ఉండునుగాక, నీ కుటుంబం ఆశీర్వదించబడునుగాక, నీ పిల్లలు ఉన్నతమైన స్థితులు కలుగునుగాక. చూడండి ఎంత ఆదరిస్తే ఆయనకి మనసు ఎంత సంతోషం వచ్చిందని ఆత్మ హర్షించి తెలుసు. ఆత్మ హర్షించి దేవుని మొరపెట్టాడు. దేవుని నోట వచ్చే ప్రతి మాట కూడా రూఢీపరిచాడు. ఆమె చేసిన దానికి ఏమైనా అన్యాయం చేశాడా? దేవుడు చేయలా. నువ్వు ఇచ్చిన దానికి ఏమైనా అన్యాయం చేస్తాడు అనుకున్నావా? సేవకుడు లేవీలంటే ఎవరో తెలుసా? దేవుని సేవ చేసేవాడిని, దేవుని ఉపదేశించేవాడిని, దేవుని బోధించేవాళ్ళే లేవీలంటే. ఆ రోజు లేవీలు, ఈ రోజు యాజకులు. అందుకని దేవుడు రాజులైన యాజక సమూహమును సొత్తైన ప్రజలుగా ఏర్పరుచుకున్నారు. బిడ్డ లేవీలు ఏంటండి? దశమ భాగము ప్రతిష్టార్పణలో వాళ్ళకి వాళ్ళ యొక్క హక్కు, వాళ్ళు తినాలంతే, వాళ్ళు తినాలి. నువ్వు ప్రతిష్టార్పణలు 10వ భాగము ప్రతిష్టార్పణలు నువ్వు దేవునికి చెల్లిస్తున్నావా? నువ్వు ఘనపరచబడకపోవడం కారణం ఏం తెలుసా? సునేమి పట్టణాల స్త్రీ పుస్తకంలో లిఖించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఆమె ఘనమైన కార్యాలు చేసింది, దేవుని సేవకుని ఘనపరిచింది, దేవుని ఘనపరిచింది తెలుసా? ఆశ్రయించింది. ఒకసారి పరిశీలించుకోవాలి బిడ్డ, ఒకసారి పరిశీలించుకు. ఎవరైనా సరే ఎవరిని విమర్శించే మాటలు కాదు, సరిచేసే మాటలు విని సరేవాలి. తెలుసా? సరేవాలి. ప్రతిరోజు కూడా దేవుడు ఒక క్రొత్త కోణంలో వాక్యాన్ని ఆత్మ ద్వారా ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు సరేవాలి, నువ్వు నీతి మార్గంలో నడవబడాలి, నీవు గనురాలని స్త్రీలో ఆ కోవలో నిలబడాలి, నీ కుటుంబం ఘనపరచబడాలి. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ కుటుంబం ఘనపరచబడింది. నువ్వు దేవుని ప్రేమిస్తే ఘనపరచబడింది. తెలుసా? ఈ యొక్క గనురాలు దేవుని సేవకుని ప్రేమించింది. దేవుని ప్రేమించినట్టే చూడండి ఎంత ఆశీర్వదించిన తర్వాత నువ్వు కుమారుని కంటావు. లేదయ్యా, నువ్వు అబద్ధమాడుతున్నావు అంటాడు. ఎందుకని? వారు వృద్ధాప్యములో ఉన్నారు. వృద్ధాప్యములో దేవుడికి తెలీదా? ఎలీషా గారికి తెలీదా? ఆయన నోట వాక్యం పలికాడంతే, అది జరిగింది. కుమారునికి అంది. హల్లెలూయా. ఇంకా చరిత్ర మనకు అనవసరం ఉండదు. మనం ఘనపరచు దాని గురించే మనం మాట్లాడుకోవాలి. ఇంకా చరిత్ర అయితే ఆ గురించి చరిత్ర ఉంది, కానీ మనం అది అంశం కాదు. అది ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఘనపరచబడాలి, దేవుని
సేవకులను కనపరుస్తాను. దేవుని సేవకునికి ఆశ్రయం ఇస్తున్నావా? దేవుని సేవకుని నువ్వు ఆదరిస్తున్నావా? చూడండి, కడుపు నిండా భోజనం పెట్టిందండి. సింధూర వనములో మమ్రే అని సింధూర వన వృక్షం కింద ఎండమావులో అబ్రహాం గారు కూర్చున్నారు. మన తండ్రి గారు కూర్చున్నప్పుడు దేవదూతలను తెలియక పరిచర్య చేశారు. కాళ్ళకి నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కొని లోనగా ఆహ్వానించారు. ఈ రోజును ఆహ్వానించాలి. ఏమి తెలియని లాభాన్ని ఆహ్వానించాడు తెలుసా? ఎవరినండి? ఎలియాజర్ని. అబ్రహాం కుమారుడికి ఇస్సాక్కి వివాహ సంబంధం కొరకు పంపించారు. ఏమన్నాడు తెలుసా? దేవుని చేత ఆశ్రయించబడిన వారులారా లోనికి రండి. మీరు పిలుస్తున్నారా? పరిశీలించుకోండి. నేనైతేనండి, మీరు నమ్మడం అనుకోండి, అంటే నీ కుటుంబం ఆశ్రయించబడాలంటే నువ్వు శ్రేష్టమైన ఇవ్వాలి. తెలుసా? శ్రేష్టమైన ఇవ్వాలంతే. గుడ్డి మొత్తం గోంగూర మొత్తం గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. తర్వాత ఇంకో వాక్యం చెప్పి ముగిస్తాను. లేటుగా వచ్చింది అన్న సరిపడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదవాలి. చెడ్డ ఏమన్నాడా? గుంటియో కుంటియో మోగయో వెండిపోనియో ఊడిపోనియో ఇమ్మన్నాడు దేవుడు. ఏమిమ్మన్నాడండి? మంచి పదార్థములలో శ్రేష్టమైన ఇవ్వు. దేవుని ఏర్పరచుకున్న వారికి శ్రేష్టమైన ఇవ్వు. సంతోషంగా ఇయ్యి. నువ్వు ఘనపరచబడతావు బిడ్డ. వాక్యోపదేశం పొందువారు అంటే ఎవరండి? మీకు ఉపదేశిస్తున్నారు కదా, మీరు వాక్యోపదేశం పొందుకుంటారుగా. వాక్యం ఉపదేశించు వారికి ఏం చేయాలండి? చెప్పండి, అందరూ చెప్పండి. ఉపదేశించు వారికి గట్టి చెప్పండి. మంచి పదార్థాలు భాగమియ్యాలి. మంచి పదార్థాలు భాగమిస్తున్నావా? నువ్వే పరిశీలించు. ఎవరికి చెప్పాల్సిన పని లేదు. భాగమిస్తున్నావా? నేను ఎందుకు కనపరచలే? ఆ సునామీ రాలగా నేను ఎందుకు కనపరచబడలేకపోతున్నాను? నా కుటుంబం ఎందుకు కనపరచబడలేకపోతుంది? ఆ సునామీ పట్టణం యొక్క వంశస్థురాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడదంటే చూడండి ఎంత గనువాలో. దైవజనుల్ని ఇన్ని సంవత్సరాలు పోషించడం మనకు తెలియదు, కానీ ఆయన వచ్చి చూపోతున్నప్పుడు ఆశ్రయించిందండి. ఆశ్రయ దుర్గమా. హల్లెలూయా. కాబట్టి సునామీరాలు ఎలా ఘనపరచబడిందో, సేవకుల్ని పోషించి కొన్ని సంవత్సరాలు అలాగా నువ్వు ఘనపరచబడాలంటే నువ్వు ఒకటే, ఆమె ఏమి మంచి క్రియ జరిగించిందో నువ్వు కూడా అలా జరిగించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంతే. హల్లెలూయా. వేదన కనికరించి వారు సృష్టికర్తగా అప్పించు. తర్వాత సేవకుల్ని ప్రేమించి వారిని ఆదరించినప్పుడు వారిని పోషిస్తే నువ్వు కనపరచబడతావు. హల్లెలూయా. ఇది రెండో అంశం. మూడో అంశానికి వెళ్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 5:4 త్వరగా ఇంకో చెప్పి ముగించుకున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12:4 ఏప్రిల్ రాసిన 5:4 సారీ. మోషే అంటున్నాడు, అయ్యా నేను మాట మాంద్యం లేని వాడినయ్యా, నేను నత్తివాడినయ్యా, ఐగుప్తు లేని నీ పొరతో ఏం మాట్లాడాలంటే అహరోన్ని నీకు నీ అన్నని నీ తోడుగా పంపిస్తున్నానని దేవుడే సెలవిచ్చాడు. తెలుసా? దేవుడు పిలిచిన వారికి అనేక శ్రమలు ఉంటాయి, కానీ వారు ఇక్కడ కొన్ని ఆయన కార్యాలు చూడాలంటే కొన్ని సంవత్సరాలు లేటు పట్టింది. కానీ సొంత ఆలోచన ప్రకారం తను తానే కనపరుచుకునేవారు, తను తానే హెచ్చించుకునేవాడు ఈ లోకంలో ఆశ్రయించబడతారండి. దేవుడి చేత పిలవబడి వారి కార్యాలు లేటుగా అవుతాయి. అహరోను పిలవబడ్డాడు. అహరోను పిలవబడ్డప్పుడు ఆయనకి సేవ చేయటిగా పిలవబడ్డాడు. తెలుసా? సేవ చేయటిగా పిలవబడ్డాడు. తన కుమారులు కూడా తన యొక్క యాజకత్వాన్ని కూడా పిలుచుకున్నారు. ప్రేమిట ఎంత ఘనత వచ్చింది చూసారా? అహరోను పిలవబడ్డాడు కాబట్టి ఘనత వచ్చింది ఆయనకి. అహరోను పిలవబడ్డాడు, ఘనత వచ్చింది.
అహరోను ప్రార్థన చేయగా వారి మధ్యలో ఉండి ఇశ్రాయేలు మధ్యలో ఉండి దాతాను అభిరాములు మధ్యలోకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఏమైందండి? అహరోను చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి? ఆ యొక్క తెగులు ఆగిపోయింది. ప్రియబిడ్డ, సేవకులు మీ మధ్యలో ఉన్నప్పుడు వారు ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు తెలుసా? తెగులు ఆగిపోద్ది, రోగాలు తగ్గిపోతాయి, నువ్వు ఘనపరచబడాలి. అహరోను పిల్లబడ్డాడు కాబట్టి అహరోను ఘనపరచబడే కుటుంబము ఘనపరచబడ్డది. ప్రియబిడ్డ, అహరోను హెచ్చింపజేశాడు, అహరోను కుటుంబము హెచ్చింపబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబము దేవుని చేత హెచ్చించబడుతుందా? నీ సంఘము దేవుని చేత హెచ్చించబడుతుందా? నీ భార్య దేవుని చేత ఘనపరచబడుతుందా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో ఎవరండి? లేవీయులు, దేవుని సేవకులు తెలుసు. వారు కొందరే. ఆ కొందరు దేవుని చేత పిలువబడిన వారు ఘనపరచబడతారు. దేవుని చేత పిలువబడిన వారు హెచ్చింపబడతారు. దేవుని చేత పిలువబడిన వారు ఏ పాపము చేయరు, ఏ తప్పు చేయరండి. వారు ఘనపరచబడతారు. ప్రియబిడ్డ, అందుకని అహరోను కుటుంబమే ఘనపరచబడింది. అహరోను ఘనపరచబడ్డారు అనేక చోట్ల. ఐగుప్తులో ఫరోతో ఘనపరచబడ్డాడు. నువ్వు ఘనపరచబడాలి. అన్ని జనాంగ మధ్య నువ్వు ఘనపరచబడాలి. అన్ని జనాంగ మధ్య నువ్వు ఘనపరచబడాలంటే ఒకటే నువ్వు చేయాలి. నువ్వు దేవుని ప్రేమించాలి, దేవుని సేవకుల్ని ప్రేమించాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు నీకు ఘనత చూస్తావు. నువ్వు గనురాలని స్త్రీగా నువ్వు ఆశ్రయించబడతావు. గనురాల స్త్రీగా నువ్వు గర్భఫలం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శివుడు వాక్యం చదువుకొని మనము ముగించుకుందాం ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని కనపరచాలా? కనపరచుకుంటా? దేంట్లో? నీ రాబడి అంతటిలో నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు ఘనపరచబడతావు. ప్రేమ, దేవునికి ఇచ్చి ఘనపరచబడతావు. చదువుకుంటా. ఎవరికి ఇవ్వాలండి? ఎవరికి ఇవ్వాలి? నీ రాబడి అంతట్లో దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధికి తీసుకురావాలి. అప్పుడు నీవు ఘనపరచబడతావు. నీ 10వ భాగం ప్రతిష్టార్పణలు నువ్వు తీసుకురావాలి. అది దేవుని నియమము తెలుసా? యెహెజ్కేలు 44:30. యెహెజ్కేలు 44:30. యెహెజ్కేలు 44:30. నీ ప్రతిష్టార్పణలను మొత్తం తీసి పక్కకి తెలుసు. నీవు మొదటగా తీసుకొచ్చిన నీ ఆహార ధాన్యాల్లో తీసి పక్కన పెడితే నీకు ఎంత ఆశీర్వాదం చూడు. నువ్వు ఆశీర్వదించబడపతి చూడు. దేవుడు మాటలు నా మాటలు కాదు, నేను సంతోషపెట్టే మాటలు కాదు. లేవి కాండంలో ఉండొచ్చు, చివరి వర్షంలో ఉంటుంది. ఒకటి చదువుకొని ముగించుకుందాం. లేవి కాండము 27వ అధ్యాయం చివరి వర్షంలో ఉంటుంది. లేవి కాండం. యెహోవాగా న్యాయాధిపతి ఆయన సొమ్ము. మన యేసుకేలు తెలియదు కదా, 44 అధ్యాయంలో నువ్వు భూఫలములేమి వృక్ష ఫలములేమి తొలిసూల వాటిని నువ్వు ఇస్తే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. ఇక్కడ వృక్ష ఫలములనేమి, భూధాన్యములనేమి,
భూఫలములనేమి దశభాగము దశభాగము దేవుని సొమ్ము. సొమ్ము. దేవుని సొమ్మును దొంగిలిస్తే ఎలాగా? అది కూడా ఉందా లేదా? దేవుడి సొమ్మును దొంగిలిస్తున్నావా? ఉందా లేదా వాక్యం? మలాకిలో ఉంటుందిగా 3వ అధ్యాయం. దేవుడు సొమ్ముని మనం దొంగిలించవచ్చు. చదువుకొని ముగించుకుందాం. మలాకి మీకా అదే లాస్ట్ అధ్యాయం అదేగా. చదువు. మలాకి 3వ అధ్యాయము. నువ్వు దొంగిలిస్తున్నావు కాబట్టి శాపగ్రస్తులు అవుతున్నాడు. నా మందిరంలో 10వ భాగం ఉన్నట్లు నువ్వు తీసుకొచ్చి మందిరంలో పరచు ఇచ్చి నన్ను శోధించడం అంటే ఏంటంటే దేవుని 10 ఆడాడు. ఈ కూడా శోధించవచ్చు. శోధిస్తే అంటే పాపం ఉంటుంది. దేవునికి ఇచ్చి శోధించాలి. నువ్వు శోధించండి. అడుగు, నీకేం కావాలి అడుగు. ఏం కావాలి నీకు? ఏది కావాలో నీకు ఇస్తాడు. ఇదని అదని కాదు. నీవు దేవునికి ఇస్తే శోధించి నీ దేవుడిని అడుగు. నీకెందుకు ఈడొచ్చు? నేను ఎందుకు కనపరుస్తున్నాడు? నీకెందుకు నీ కార్యాలు ఎందుకు లేట్ జరుగుతుందో? నువ్వు ఎందుకు బలహీనగా ఉంటున్నావో ఈరోజు నీతో మాట్లాడాను. నన్ను కనపరచు వాడిని నేను కనపరుస్తాను. నన్ను ప్రేమించు వాడిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని సామెతల పుస్తకం వాక్యం తెలుసు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. తెలుసు ఎవరినైనా సరే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా ప్రేమిట. ఆయన ప్రేమను పొందుకోవాలంటే ఒకటే, నువ్వేం చేయాలి తెలుసా? నీవు ఘనపరచబడాలంటే నీవు దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే దేవుడు ఘనపరుస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఘనపరుస్తాడు ప్రియబిడ్డ. ఇది ఏమన్నాడు? నీవు ఇచ్చి చూడు, నీవు ఇచ్చి చూడు, శోధించు. నేను ఆకాశపు వాకిళ్లను పట్టచాలన విస్తారమైన దీవెనతో నేను కుమ్మరిస్తానంటాడు. పట్టచాలం అంటే ఆకాశమైన విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నాడు ప్రియబిడ్డ. చూడండి, 18 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తురాలు నడుము వంగిపోయి నడుస్తుంటే యేసయ్య చూడండి, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఒక్క మాట పలికాడు. నడుము వంగిపోయిన స్త్రీ ఏం చేసి అక్కడ అద్భుత కార్యం జరిగిన తర్వాత ఏమైందంటే అక్కడ ఊరి ప్రజలందరూ కూడా చూసి ఏం చేస్తారండి? దేవుని అంటే మహింపరిచారంట. ఆశ్చర్య కార్యాలు చూసి దేవుని మహింపరిచారంట. చూడండి, మహింపరచడం అంటే ఎన్నో ఉంది. దాంట్లో మనకి రాయలేదు. ఎన్నో ఉన్నాయి. ఆశ్చర్యపోయారంట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఆయన కాబట్టి ఆయన కార్యాలు ఆశ్చర్యము కంటికి కనపడదు, హృదయానికి అగోచరం. ఆయన కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల త్వరగా జరగాలి. నీ కుటుంబం పట్ల కార్యాలు జరగాలి. నీ పట్ల కార్యాలు జరగాలంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నువ్వు తూషా తప్పకుండా భేదంలో కనికరించాలి. 1, 2 అహరోను పిలవబడ్డట్టుగా నువ్వు దేవుని చేత పిలవబడ్డావు. దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి నీవు దేవుని కనపరచాలి. 3 ఏంటండి? 3 సునేమి పట్టణంలో స్త్రీ ఎలాగా ఘనపరచబడదో అలాగే నువ్వు ఆ స్త్రీలాగా నువ్వు ఆదరించాలి, ప్రేమించాలి. సేవకుల్ని ప్రేమించినప్పుడు నీవు కనపరచబడతావు ప్రియబిడ్డ. హల్లెలూయా. నీ 10వ భాగంలో నీ యొక్క సంపాదనలతో 10వ భాగం ఇచ్చి దేవుని కనపరుస్తాయి, నిన్ను కనపరుస్తాను. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధమైన మాటలని మనం అందరి హృదయాలు ఫలించి అభివృద్ధి పరచబడును గాక. హల్లెలూయా. 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 తలలు వంచుకొని ప్రార్థన చేసుకుంటాం.